ఏడవ తరగతి విద్యార్థులకు ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం రెండవ పాఠం మాయా కంబలి. మాయా కంబలి. కంబలి అంటే దుప్పటి. వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇక్కడ చూడండి, చిత్రం ద్వారా మీరు ఏమి గమనించారో చెప్పండి. ఇక్కడ చిత్రం ఉంది కదా, చిత్రంలో బామ్మ కథ చెబుతూ ఉంది. పిల్లలందరూ కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. మీరు చదివిన కథల పుస్తకాల పేర్లు చెప్పండి. చందమామ, బాలమిత్ర, ఇలా ఏవో ఒక కథలు మీరు చదివే ఉంటారు కదా. కథలంటే పిల్లలందరికీ ఇష్టమే కదా. తర్వాత ప్రశ్న చూడండి, కథల పుస్తకాలు చదవడం మీకు ఇష్టమా? ఎందుకు? మీకు కథలంటే చాలా ఇష్టమా? ఎందుకు? ఎందుకంటే అవి వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి, మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇలాగ మనకి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి కథలంటే పిల్లలందరికీ ఇష్టం. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం కూడా ఒక కథే అన్నమాట. కథ అంటే మీ అందరికీ ఆసక్తేగా. అయితే ఈ పాఠం పెట్టడానికి గల ఉద్దేశం ఏంటో చూద్దాం ఇప్పుడు. అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనను కలగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడమే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఏదైనా అద్భుతం అంటే గాల్లో ఎగరడం కానీ, ఎక్కడి నుంచైనా వచ్చి మనల్ని కాపాడారు అంటే, అలాంటి విషయాలన్నీ కూడా మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఆనందాన్ని కూడా కలిగిస్తాయి, మనలోని ఊహాశక్తిని కూడా పెంచుతాయి. తార్కిక ఆలోచనని, ఏది సరి ఏది కాదు అనే వాదనని, తార్కిక బుద్ధిని కూడా మనకి కలుగజేస్తాయి. అంటే ఒక సంఘటన జరుగుతుంది అంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది అనే తర్కాన్ని మనం ఆలోచించగలుగుతాము. అలాగే ప్రవర్తనలో మార్పును కూడా తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా విద్యార్థులైన మీలో కలుగజేయడానికి ఇటువంటి జానపద కథని మనకి పాఠం ద్వారా తెలియజేస్తున్నారు. మరి అటువంటి మంచి కథని మనకు అందించిన కవి ఎవరో తెలుసుకుందామా? కవి పరిచయం. కలువకొలను సదానంద. కలువకొలను సదానంద గారి కాలం 22/2/1939 నుండి 25/8/2020 వరకు. కలువకొలను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. ఏ జిల్లా? చిత్తూరు జిల్లా. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పిల్లల కథలు శివానందల హరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి, 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటి నుండి గ్రహించబడింది. మాయా కంబలి. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధ యోగి ఉండేవాడు. వృద్ధ యోగి అంటే వృద్ధుడైనటువంటి యోగి, ముసలివాడైనటువంటి యోగి ఉండేవాడు. అతడు గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజలం చల్లి దానికొక మహిమను కలుగజేశారు. ఆయన దాన్ని కప్పుకుంటే ఎవ్వరికీ కనిపించేవాడు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానందుడు తన కంబలి భుజాన వేసుకొని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకి అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబలి శిలకు యువతలి పక్క పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిన దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ కంబలిని చూశాడు. అది చాలా పాతది, ఎవరైనా ఏదో ధరకి దాన్ని కొనకపోతారా అనుకొని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతిలో ఓ ముస్సలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబలిని చౌకలో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకొన్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు.
అదృశ్యం అంటే కనిపించకుండా పోవడం. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరి ఎక్కువగా ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబలి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. అంటే అందరూ అదృశ్యంగా ఉంటే ఎలాంటి పాపాలైనా చేయవచ్చు, ఎవరికి కనిపించం కాబట్టి ఎంత దొంగతనాలైనా చేయవచ్చు అని అనుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి బిచ్చగాడి కోసం ఎతుకుతున్నారు కాబట్టి ఇంకా బిచ్చగాడు భయపడిపోయాడు. తనకు అర్థమైపోయింది తనకి ఎక్కడ అయినా ఆపద అనేది పొంచి ఉంది అని. తనని కొట్టైనా సరే తన దగ్గర ఉన్న కంబల్ని అందరూ దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అతడికి అర్థమైందనమాట. ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకపోయింది. నగరంలో ఇక తనకెక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు. కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు. వాళ్ళు కూడా బిచ్చగాని కంబలి గురించే మాట్లాడుకున్నారు. ఆ రాత్రంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమాహేమీలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకు పనికిరాదని రూఢి చేసుకొని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ళ కంట పడకుండా కంబలి కప్పుకొని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబలి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు. దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబల్ని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలి చండీదత్తుని వద్ద ఉన్నదని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకుని తన కంబలి తనకియ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది అన్నాడు. రాజా, నేను కూడా రాజ్య శ్రేయస్సు కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు నీతిబాహ్యమైన పనులకు పురికొల్పుతుంది. ఉత్తముడవైన నీవు భ్రష్టుడివి కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు. శతవిధాలా చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించకపోయేసరికి స్వానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు. తన కంబలిని రాజు వద్ద ఉంచటానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. కంబలి సహాయంతో రాజు దొంగల ముఠాలను, అనేక మంది అవినీతిపరులను కఠినంగా శిక్షించబడడంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుని మనసుకి కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చెంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏం కావాలని అడిగాడు. చెంచల మాయాకంబలిని 2 రోజుల పాటు తన వద్ద ఉండనీయమని రాజుని కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయనమందిరంలో ఉన్నదని వచ్చి తీసుకొని వెళ్ళు అన్నాడు. రాజు శయనమందిరానికి చెంచల వచ్చి కంబలి కప్పుకొని తిరుగుముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళటం చండీదత్తుడు చూశాడు. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు.
ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకొని తన సైనాగారానికి ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివాలున కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు. రాజు నిద్రపోతుంటాడని మేలుకొని ఉన్న కంబలి మూలాన తనను చూడలేదని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టపురాన్ని చేస్తానని ప్రలోభ పెట్టాడని, ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియజేశారు. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మన్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడున్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబలిని మీరే ఉంచుకోండి. దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను, కానీ దీనివల్ల మనుష్యులలో స్వార్థం, నీచత్వం, చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు. ఆ కంబలి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు. కాబట్టే ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజుని కంబలి ఇమ్మని అడిగాడు. రాజుకు రక్షాబంధనం కట్టాడు. రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందుడు, నీ వద్ద ఈ కంబలి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు. విన్నారుగా విద్యార్థులు, అంటే మహిమల వల్ల మనలో ప్రజలలో కూడా ఎప్పుడూ కూడా అవినీతి ఆలోచనల్ని, అంటే మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మహిమలనేవి, అతీత శక్తులనేవి రావడం వల్ల వారిలో స్వార్థపరత, నీచత్వ ఆలోచనలు వృద్ధి చెందుతాయి అన్నమాట. కాబట్టి అటువంటివేమీ లేకుండా మామూలుగా జీవించడమే అందరికీ శ్రేయస్కరం. ఈ విషయాన్ని చండీదత్తుడు తెలుసుకున్నాడు. కవికోలను సదానంద గారు చక్కగా మనకి కథ ద్వారా ఈ నీతిని తెలియజేశారు కదా. బాగుంది కదా. తర్వాత వీడియోలో గ్రామర్ పార్ట్ చెప్పుకుందాం.